శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతే నమో నమః. శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యంలో గత సంవత్సరం అంటే 2024లో కార్తీక మాసంలో విశేషంగా కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమానికి భక్తులు మీరందరూ ఎంతో సహాయ సహకారం అందించడం వలన అత్యంత వైభవంగా ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే గత సంవత్సరం నిర్వహించుకున్నాం. అత్యంత వైభవంగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమం జరగడానికి కారణం కూడా భక్తులు మీరందరే. అయితే ఈ సంవత్సరం కూడా కార్తీక మాసంలో విశేషంగా మన గాజుల రామారంలో కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే మనం నిర్వహిస్తున్నాం. అక్టోబర్ 24వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు, అంటే అక్టోబరు 24, 25, 26, 27, 28 ఈ 5 రోజులు ప్రతినిత్యము ఉదయము హోమాది కార్యక్రమాలు, అదేవిధంగా సాయంత్ర సమయమున కళ్యాణ కార్యక్రమాలతో పాటుగా దీపోత్సవ కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తాము. కార్తీక మాసంలో విశేషమైనటువంటి దీపాన్ని వెలిగించడం వలన సకల దోషాలు తొలగిపోయి సకల ఆయుష్ ఆరోగ్యము భోగభాగ్యాలు కలుగుతాయి. కాబట్టి కార్తీక మాసంలో విశేషంగా శివకేశవులకు దీపోత్సవ కార్యక్రమాలను అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ప్రతి సంవత్సరం ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి మీ అందరి యొక్క సహాయ సహకారంతో గత సంవత్సరం అత్యంత వైభవంగా చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరం కూడా అదే అత్యంత వైభవంగా కార్యక్రమాన్ని జరపడానికి మీరందరూ సహకారం చేసి సహాయం అందించి ఈ యొక్క కోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు పాల్గొని అత్యంత వైభవంగా విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా మన శ్రీ 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 నకులేశ్వరి దేవి సిద్ధిపీఠం తరపు నుంచి మన భక్తులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదములు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క పీఠములో జరిగేటువంటి ప్రతి కార్యక్రమానికి మీరందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తున్నారు. అదేవిధంగా అత్యంత వైభవంగా ఈ యొక్క నకులేశ్వర దేవి సిద్ధిపీఠం ఆధ్వర్యం జరిగేటువంటి కోటి దీపోత్సవానికి మీరెంతో తోడ్పడి ఎంతో ఉత్సాహంగా, అదేవిధంగా వాలంటీర్స్ కూడా మనకు లాస్ట్ ఇయర్ ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం సాధించడానికి ముందుగా నిలబడ్డారు. కాబట్టి వాళ్ళందరికీ మన ఈ కార్యక్రమానికి ఎవరైతే సహకరించారో, ఎవరైతే తోడుగా నిలబడి ఎవరైతే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయించారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.